హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి వేకెన్సీస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లోనే 70,000కి పైగా సాలరీ ఉంటుంది అండ్ వేకెన్సీస్ కూడా 576 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించి గ్రూప్ బి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సెలక్షన్లో మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ చూడండి. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరే కాదు, చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించి 576 వేకెన్సీస్ ఉన్నాయి సర్వీసెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో. ఇందులో మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే లెవెల్ 7th ప్రకారం గ్రూప్ బి హోదాలో మీకు నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి సెంట్రల్ సర్వీస్ హోదాలో మీకు బేసిక్ పేనే 44,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,42,000 వరకు అయితే ఉంటుంది బేసిక్ పేనే. సో దీంతోపాటు ఇంకా మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 70,000కి పైగా మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు జాబ్లో ఎక్కగానే. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా చూడండి, మినిమం 21 నుంచి, సో మ్యాక్సిమం జనరల్ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మీ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, జస్ట్ మీరు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ముందుగానే క్వాలిఫికేషన్ చెప్తున్నాను, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అనే సర్టిఫికేట్ చాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇక్కడ నిల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అక్కర్లేదన్నమాట. సో భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు కాబట్టి సో బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్లోనే మనము ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి 24th February నుంచి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు 24th February రోజు సపరేట్గా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో డెఫినెట్గా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 25th March. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నోట్ చేసుకోండి, https://dssb.online.nic.in. ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్ 24th February రోజు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫీజు కూడా ఎక్కువగా లేదు, జస్ట్ 100 రూపాయలు మాత్రమే. అది కూడా ఎవరు కట్టాలంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫీ పే చేయడానికి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సెలక్షన్ అనేది
ఎలా చేస్తారంటే మీకు 2 టైర్ విధానంలో అంటే మనకి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అనేది పెడతారు, దాని తర్వాత టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. 1 మార్క్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి సెక్షన్కి 40 మార్క్స్. ఇక్కడ ఏ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అర్థమెటికల్ న్యూమరికల్ అబిలిటీ, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 అనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా మీకు ఏంటంటే 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. దీనికి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ టైర్ 2కి సంబంధించి ఇందులో వచ్చేసి ఏంటంటే సో మనకి ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్ ఉంటుంది. పార్ట్ 1 అనేది టైర్ 2లో ఇది 3 అవర్స్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా. సో ఇందులో మనకి జనరల్ సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి టైర్ 1లో ఉంటుంది, అదే ఉంటుంది. కాకపోతే పార్ట్ 2 మాత్రం ఏంటంటే ఎస్సే లేదా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్కులకి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది 50 మార్క్స్. అండ్ ఇంకా మీకు లెటర్ ఆర్ అప్లికేషన్ రైటింగ్కి సంబంధించి 25 మార్క్స్, తర్వాత ప్రెసెస్ రైటింగ్ లేదా సమ్మరైజింగ్కి సంబంధించి 25 మార్క్స్. ఈ విధంగా మీకు టోటల్గా సో 2 టైర్ విధానంలో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అనేది చేస్తారనమాట. ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ యొక్క వేకెన్సీస్కి మాత్రం మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయట్లేదు. చాలామంది ఇంటర్వ్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతుంటారు. ఈ యొక్క వేకెన్సీస్కి మాత్రం మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయట్లేదు. సో టైర్ 1 ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మీరు క్లియర్ చేస్తే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఏజీకి సంబంధించి రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లై చేసే ముందు అంతా కూడా నోటిఫికేషన్ ఒకసారి చదివిన తర్వాత ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి టోటల్గా 900కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. కాకుండా మీకు ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్పడం జరిగింది, ఎందుకంటే అవి మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకు కూడా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్టులకు సంబంధించి కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. వీటికి సంబంధించి నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. అన్ని కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని ఇక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.